సెలబ్రిటీస్ అనేవాళ్ళు ఫిట్‌నెస్ కోచెస్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటూ ఉంటారు. అంటే ఇప్పుడు బాడీ ఉంది కదా అని జెప్పేసి వాళ్ళని నమ్మడం. అరే! వీళ్ళు ట్రైన్ చేస్తారు కదా అని అనుకునే టైప్‌లో మాత్రం ఉండరు. డెఫినెట్లీ అండి. ఎవ్రీథింగ్ క్యాలిక్యులేటెడ్ అనేది కూడా ఉంటది. ఇప్పుడు కార్తికేయ గారు నా దగ్గరకొచ్చే ముందు ఫర్ 4 ఇయర్స్ ట్రైనర్ ఎవరు లేకుండా వర్కౌట్ చేశాడు. హ్మ్. ఆయనకి ఏ ట్రైనర్ నచ్చలేదు. చాలామంది వచ్చి అప్రోచ్ అయ్యారు. నేను వర్కౌట్ చేపిస్తానంటే వీళ్ళకన్నా నాకే ఎక్కువ తెలుసు ఆయన ఫిక్స్ అయిపోయి హ్మ్. ఆయనంతటా ఆయన చేసుకుంటూ ఉన్నారు. ఆ టైంకి నేను ఆ జిమ్కి వెళ్ళా 360కి. హ్మ్. ఆయన ఏదో మిస్టేక్ చేస్తుంటే నేను కరెక్ట్ చేశాను అనమాట. తర్వాత కాన్వర్జేషన్ పెరిగి హీ బికమ్ ఎ క్లయింట్. ఓహ్! సో వచ్చినప్పుడు ఏంటంటే హీ వాంటెడ్ టు ట్రైన్ ఓన్లీ ఫర్ 3 months. అది కాస్త ఇప్పుడు 2.5 years అయింది. నవ్ ఈజ్ లైక్ ఐఎమ్ నాట్ గోనా లీవ్ యూ. ఇంకా నాకు లైఫ్కి నువ్వే ట్రైనర్ అని ఆ! అలా మారిపోయింది అనమాట. ఓకే. సో వీళ్ళకి ఏంటంటే యూ కాంట్ ఫూల్ అరౌండ్. హ్మ్. 100% నాలెడ్జ్ ఉండాలి. మనం ఏం చెప్తున్నామో దాని వెనకాల లాజిక్ ఉండాలి. ఏది పడితే అది చేపిచ్చేసి ఏదో ఒకటి అమ్మ టయర్డ్ అయిపోయారు కదా, హ్యాపీ ఫీల్ అవుతారులే అని యాక్ట్ చేయలేము. హ్మ్. ప్రాపర్ సైన్స్ బేస్డ్ ట్రైనింగ్ ఉంటేనే వాళ్ళు ఉంటారు. ఓకే. సో, డైట్ అనేది వెరీ ఇంపార్టెంట్ కదా! సో, ఆ డైట్ ప్లాన్ అనేది కూడా మీరు ప్రొవైడ్ చేస్తారు. ఎవ్రీథింగ్. సో, సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తగ్గట్టు మీరు పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ డెఫినెట్లీ. అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ వీళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే నెక్స్ట్ మూవీకి ఏ లుక్ కావాలనేది మాకు ఒక ఐడియా ఇవ్వమంటాం. ఇప్పుడు 6 monthsలోనే ఎంత టైం ఫ్రేమ్ ఉంది, దాన్ని బట్టి వీళ్ళు డిజైన్ ఏ డైట్. ఇప్పుడు బల్క్ అవ్వాలి అంటే ఒక కైండ్ ఆఫ్ డైట్, లేదు కంప్లీట్ స్ట్రెడెడ్ అయిపోవాలి, లైన్స్ దాకా కనిపించాలంటే ఇంకొక రకమైన డైట్. ఓకే. సో వర్కౌట్ సిమిలరే ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. బీట్ బల్కింగ్ ఆర్ కటింగ్, మేజర్ చేంజెస్ డైట్లోనే వస్తాయి. డైట్‌లో వేస్తారు. కాదు బ్రో, ఏంటంటే మంచి బాడీ బిల్డ్ చేసి ఇన్ని రోజులు కష్టపడి చేసిన తర్వాత సో కొంతమంది కామెంట్స్ ఎట్లుంటాయంటే, "అరే! ఎంత త్రూ స్టెరాయిడ్స్ వచ్చాయిరా బాబు. సో ఇంజెక్షన్స్ ఏసుకోవడం వల్ల" ఇట్లా అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇది అంటే ఎంతవరకు ట్రూ అంటారు? కండలు రావాలంటే అంటే స్టెరాయిడ్స్ ఏసుకోవాలా? సింపుల్ లాజిక్ ఏంటంటే ఎంత టైం ఫ్రేమ్లో తీసుకొచ్చారనేది చూసుకోవాలి. ఓకే. ఇప్పుడు షార్ట్ టైంలో వచ్చిందంటే డెఫినెట్లీ ఏదో ఒకటి వాడాల్సిందే. వాడకుండా అయితే నాట్ పాసిబుల్. హ్మ్. లేదు ప్రొలాంగ్ టైం ఒక 5 years నుంచో 10 years నుంచో కంటిన్యూస్గా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు అంటే అవసరం లేదు. హుహు. ఎందుకంటే మనం న్యాచురల్గా పర్ ఇయర్ 7 pounds ఆఫ్ మజిల్ మాత్రమే బిల్డ్ చేయగలం. సో 7 pounds ఈజ్ అరౌండ్ 3.5 kgs. హ్మ్. ఇంకా దాన్ని స్ట్రెచ్ చేస్తే మ్యాక్స్ 11. హ్మ్. అంతకు మించి న్యాచురల్గా ఎంత జెనెటికల్లీ గిఫ్టెడ్ అయినా కానీ మీరు బిల్డ్ చేయలేరు. ఓకే. ఎవరైనా నేను ఏం వాడకుండా 30 kgs మజిల్ పుట్ ఆన్ చేసేసాను 6 monthsలో అన్నారంటే ఈజ్ యూజింగ్ సంథింగ్, అక్కడే తెలిసిపోతుంది. ఆ! సో ఏంటంటే మనకి జెనెటిక్ పొటెన్షియల్ అనేది ఒకటి ఉంటుంది. హ్యూమన్ బాడీకి జెనెటిక్ పొటెన్షియల్ న్యాచురల్గా చేయడానికి మాక్సిమం ఇస్ 11 lbs. యాహ్! దట్ ఈస్ అరౌండ్ 4.8 kgs మజిల్ అంతే. బట్ 4.8 kgs మజిల్ అంటే ఇట్ మేక్స్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ ఆన్ బాడీ. మనం 4 kgs అనుకుంటాం కానీ చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. న్యాచురల్గా అయితే అంతే పాసిబుల్. ఓకే. అంటే ఈ సెలబ్రిటీస్‌కి ఎవరికైనా అని మీరు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు సో ఎనీ డిఫికల్టీస్ మీరు ఫేస్ చేసారా? డిఫికల్టీస్ అంటే అంతా ఏం లేదు. కొంతమందితో టైం ప్రాబ్లం వచ్చేది. హుహు. సో అదొకటే కానీ మిగతా ఏం లేదు. టైమ్ ప్రాబ్లమ్ అంటే టైంకి వచ్చేవాళ్ళు కదా? ఎట్లా? టైంకి వచ్చేవాళ్ళు కాదు. ఓకే. ఒక్కొక్కసారి పొద్దున ఎప్పుడో చెప్పి మధ్యాహ్నం వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఆ! అలా వెయిట్ చేస్తూ ఉండాల్సి వచ్చేది. ఓకే. ఈయనతో ఏం ప్రాబ్లం లేదులేండి. కార్తికేయతో ఆన్ టైం. మా అయితే హుహు. ఒక్క 5 minutes లేట్ అవుతాడు అంతే. ఓకే. యూజువల్‌గా ఏ టైమ్స్‌లో వర్కౌట్స్ చేస్తుంటారు? నేను అరౌండ్ 11:30, 12కే రమ్మని చెప్తాను. నాకు హ్మ్. మెయిన్ థింగ్ ఏంటంటే జిమ్ ఎంటీ ఉంటుంది ఆ టైంకి. హ్మ్. పీక్ అవర్స్లో వచ్చారంటే ఈ ఫొటోస్ గోలనే ఎక్కువైపోతుంది నాకు. కదా! సెలబ్రిటీస్ ఉన్నారంటే ఖచ్చితంగా ఒక ప్రతి సెల్ఫీ అన్నా ఒక్క ఉండాలి. సెల్ఫీ అంటారు లేదా ఏదో ఒకటి మాట్లాడతారు. ఇంకా అది కాన్వర్జేషన్. ప్రతిసారి ఏమైందంటే ఇంతకుముందు నేను మార్నింగ్ వచ్చినా కానీ చేయించేవాడిని. ఎవరైనా ఎక్కువ మాట్లాడుతుంటే నేను వెళ్ళి వీఆర్ ఇన్ బిట్వీన్ సెషన్ కమ్ లేటర్ అనేవాడిని. హ్మ్. నేను విలన్ అయిపోతున్నా అక్కడ. ఇంకా అందుకని వద్దు కార్తిక్, కమ్ ఎట్ 11:30 or 12. ఎవరు ఉండరు, ఉన్నా కానీ 2-3 members ఉంటారు, ప్లెజెంట్గా చేసుకొని వెళ్ళిపోవచ్చు అంటే ఇంకా టైం అలా షిఫ్ట్ చేసాం. ఓకే. అంటే రీసెంట్ టైమ్స్‌లో ఫిట్‌నెస్ కోచెస్ ఒక ప్రొఫెషన్‌గా మలుచుకొని కూడా చాలామంది ఆర్ కమింగ్ ఇంటూ దిస్ ప్రొఫెషన్. సో ఎందుకు ఇంత డ్రాస్టిక్ చేంజ్ ఇన్ కమింగ్ డేస్‌లో సో ఇట్లొచ్చింది? నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇఫ్ యు ఆర్ రియల్లీ ప్యాషనేట్ అబౌట్ దిస్ ఫీల్డ్ హ్మ్. చూస్ చేసుకోండి. హ్మ్. లేదు డబ్బులు వస్తాయి అనుకుని అయితే మాత్రం రాకండి. డబ్బులు ఏంది బ్రో, రేంజ్ రోవర్ ఇచ్చారు మరి రాకపోతే ఎట్లా? నేను చెప్తా. ఇప్పుడు మీరు చెప్తున్న ట్రైనర్ పేరు లక్ష్మణ్ రెడ్డి. ఆ! లక్ష్మణ్ రెడ్డి ఆ రేంజ్కి రావడానికి అరౌండ్ 18 years or 16 years పట్టింది. ఆయన మిస్టర్ ఇండియా కాంపిటీషన్ గెలిచిన తర్వాత త్రూ రానా హీ మెట్ ప్రభాస్. ఓకే. సో ఇది స్టోరీ. సేమ్ స్టీల్లోనే వర్క్ చేశారు ఆయన కూడా. సో ఆ రేంజ్కి రావడానికి చాలా టైం పట్టింది. మాకు తెలుసు ఒకానొక టైంలో మాకు గుడ్లు కొనుక్కోవడానికి డబ్బులు కూడా లేవు. కాకపోతే ఏంటంటే వీ వర్ లిటరలీ ప్యాషనేట్. హ్మ్. ఏదైనా కానీ ఇదే మా ఫీల్డ్ అనుకున్నాము ఓపిక్గా. ఇంకోటి ఏంటంటే నాకు అన్నీ వచ్చు అనుకున్నాము అంటే ఈ ఫీల్డ్ పనికిరాదు. ఎవ్రీడే ఏదో ఒకటి కొత్తది వస్తూనే ఉంటుంది. ఎవ్రీడే చదువుతూనే ఉండాలి, నాలెడ్జ్ అప్గ్రేడ్ చేసుకుంటూనే ఉండాలి, కమ్యూనికేషన్స్ అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి,
ఇంకొకటి ఏంటంటే చదివినంత మాత్రాన సరిపోదు. సింపుల్ లాజిక్ ఏంటంటే మనం ఏదైతే చదువుతామో అందరు నాలెడ్జ్ అంటారు, యాక్చువల్లీ అది ఇన్ఫర్మేషన్, ఓకే. నాలెడ్జ్ కాదు. దాన్ని మనం ఎలా ప్రాసెస్ చేసుకుంటాం అనేది నాలెడ్జ్, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది మన ఇంటెలిజెన్స్. ఆ ఇన్ఫర్మేషన్ని నువ్వు ఎంతవరకు క్లయింట్ మీద ఇంప్లిమెంట్ చేయగలవు, అంత స్కిల్ నీకుంటేనే ట్రైనర్ అవ్వు, ఓకే. లేకపోతే వద్దు. సో దీని నుంచి ఏంటంటే ఓన్లీ ఎట్ ద టాప్ మనీ ఉంది. నాకే తెలుసు 5,000 రూపాయలకి ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. 5,000 ఏంటి, నేను కూడా చూస్తున్నప్పుడు 3,000 కూడా ఇచ్చే వాళ్ళు ఉన్నారు. యా డెఫినెట్లీ. సో ఏంటంటే ఇన్కమ్ గ్యాప్ ఇంత షార్ట్ నుంచి, అండ్ ఐ నో సమ్ ట్రైనర్ హూ ఇస్ ఛార్జింగ్ 7.5 lakhs per month. రియలీ? యా, పేర్లు వద్దులే కానీ ఓకే. దెర్ ఈస్ సమ్వన్ ఇన్ హైదరాబాద్ హూ ఇస్ ఛార్జింగ్ 7.5 lakhs per month. అంటే సెలబ్రిటీస్కి ఇస్తున్నారా లేకపోతే నార్మల్? 100% సెలబ్రిటీస్కే, సెలబ్రిటీస్. టాప్ మోస్ట్ ట్రైనర్. ఓ మై గాడ్. సో ఆయనది ఎలా ఉంటుందంటే ఇయర్లీ హీ చార్జెస్ 75 lakhs. సో ఇఫ్ యూర్ పేయింగ్ మంత్లీ అగైన్ ఇట్స్ డిఫరెంట్. భయ్యా, హైటెక్ సిటీలో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనుక్కోవచ్చు భయ్యా 75 లక్షలతో. ఉన్నారు, పే చేసే వాళ్ళు ఉన్నారు. ఈ యాస్లో అరౌండ్ 5 to 7 clients ఉన్నారు. దేర్ ఆర్ పీపుల్. ఇప్పుడు వన్స్ మీకు ఆ టేస్ట్ తెలిసింది అనుకోండి, ఇప్పుడు నాకు ఒక క్లయింట్ ఉన్నారు. సో ఐ స్టార్టెడ్ ట్రైనింగ్ ఇన్ 2019. నేను ఫస్ట్ ట్రైనింగ్ స్టార్ట్ చేసినప్పుడు అంటే ఐ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్ షార్ట్ గ్యాప్ తర్వాత. అప్పుడు నేను 18,000 తీసుకున్నాను. నౌ ఇట్ వెంట్ ఇంటూ 10 or 15 times అయింది, బట్ దే ఆర్ స్టిల్ పేయింగ్. ఓకే, అయితే లాక్స్లోనే ఉందన్నమాట. యా, దే ఆర్ స్టిల్ పేయింగ్. ఓకే. సో ఏంటంటే వన్స్ మీకు ట్రైనింగ్ నాలెడ్జ్ ఉంది, ఇఫ్ యూ క్యాన్ ఇంప్లిమెంట్ ద నాలెడ్జ్ కరెక్ట్లీ యూ విల్ గ్రో. ఓకే. లేదు ఏదో 4 వేరే యూట్యూబ్ వీడియోలు చూసేసి ఏదో 2 బుక్కులు చదివేసి వచ్చి ట్రైనర్ అయిపోదాం అంటే రాకండి. కొంతమంది నాకు ఆన్లైన్లో మెసేజ్ చేస్తారు. సో ఒకళ్ళు ఏంటంటే నాకు నెక్ పెయిన్ వస్తుందని చెప్పి నా ట్రైనర్కి చెప్తే, నేను పక్కన వాటర్ తాగడానికి వెళ్తే వాడు గూగుల్లో కొట్టి చెప్తాడు నాకన్నా. సో ఇలాంటి వాళ్ళు ట్రైనర్లు అవ్వకండి. గూగుల్ ఏంటంటే ఇట్ రన్స్ ఆన్ 2 algorithms. 2 wordsని కలిపి కొట్టామంటే మీకు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అది 100% యాక్యురేట్ అయితే అవ్వదు. మీ 2 words మీ పేరు నా పేరు కలిపి కొట్టినా మీ గూగుల్లో ఏదో ఒకటి వస్తుంది బ్రో, ఖచ్చితంగా వస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని ట్రైనర్ అయిపోదాం అని అయితే రాకండి. అంటే చాలామంది కూడా యూట్యూబ్లో కొన్ని వీడియోస్ కానీ ఇన్స్టాగ్రామ్స్లో, సో ఈరోజు మజిల్ డే ఉంది, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బైసెప్ డే ఉందంటే ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోనో లేకపోతే ఏదో కొట్టేసి సో దాని ప్రకారం చేస్తూ ఉంటారు, అంటే ట్రైనర్ అనేది అవసరం లేకుండా. సో ఇది ఎంతవరకు కరెక్ట్? ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు నేను పెట్టినా కానీ నా వీడియోస్ చూసినా వర్కౌట్ హైలైట్స్ మాత్రమే పెడతాను. ఎంటైర్ వర్కౌట్ నేను పెట్టను. దాన్ని బేస్ చేసుకొని మీరు వర్కౌట్ ప్లాన్ చేసుకోలేరు. ఇన్ఫర్మేటివ్ వీడియోస్లో కొంతవరకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఇప్పుడు నేను డైట్ గురించి మాట్లాడినా నేను 1 minute ఎంత ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను? ఇట్స్ నాట్ 100%. సో వాటిని చూసి ఫాలో అవుదాం అనేది అది ఏంటి అంటే వీ హ్యావ్ నాలెడ్జ్ అని చూపించడానికి ఒక వే అంతే. లేదా ఎవరికన్నా ఆల్రెడీ 90% తెలిసి ఒక 10% దే ఆర్ లాగింగ్ అనేవాడు హెల్ప్ తీసుకోవచ్చు ఆ వీడియో నుంచి. ఒక న్యూ కమర్ వాటిని చూసి స్టార్ట్ చేయడం అయితే ఇట్స్ రాంగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరైనా కానీ వాట్ ఎవర్ ఈజ్ ఆఫ్ వాల్యూ ఫ్రీగా చేయరు. నేను ఓపెన్గా చెప్పేస్తున్నా కదా, దీనికి వాల్యూ ఉంది అంటే అది ఫ్రీగా చేయరు. వాడు యూట్యూబ్లో పెడుతున్నాడు అంటే దట్ ఈస్ నాట్ ఆఫ్ వాల్యూ. సింపుల్ లాజిక్. వాల్యూ ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను, ఇప్పుడు నేను ఒక సెలబ్రిటీకి ట్రైనింగ్ ఇస్తున్నాను, ఈ సెట్ ఆఫ్ వర్కౌట్స్ నేను ప్రాపర్గా చేపిస్తే బాడీ ఇలా వస్తుంది అని నాకు తెలుసు. నేను అది ఫ్రీగా యూట్యూబ్లో ఎందుకు పెడతా? రైట్, పెట్టాను కదా. ఇప్పుడు నేను పెడితే ఇక్కడ నుంచి నేను వాల్యూ తీసేసినట్టు. ఇఫ్ సంబడీ ఈస్ పేయింగ్ మీ సో మచ్ అమౌంట్ ఎవ్రీడే, నా టైంకి వాళ్ళు డబ్బులు కడుతున్నప్పుడు నేను అది ఫ్రీగా ఎలా ఇస్తాను? సింపుల్ లాజిక్. అందరూ ఏమనుకుంటారంటే అబ్బా యూట్యూబ్లో చూసేసి నేర్చేసుకుంటున్నాను. నో, యూట్యూబ్ ఈజ్ జస్ట్ ఫర్ షో ఆఫ్, ఇన్స్టాగ్రామ్ ఈజ్ జస్ట్ ఫర్ షో ఆఫ్. వాటిని చూసి బేస్ చేసుకోకండి. ఇప్పుడు మీరు చాలామంది ఏంటంటే యూనిలాటరల్ రోస్ అని ఎగ్జాంపుల్ బాగా ట్రెండింగ్ అనమాట ఇప్పుడు వర్కౌట్స్లో. యాక్చువల్లీ అది సైంటిఫికల్గా వర్కే అవ్వదు. ప్రతి ఒక్కటి జిమ్ములు అదే చేస్తున్నారు. అది చూసినప్పుడల్లా నవ్వుకుంటాం మేము లోపల, అది వాడెవడో లేదు బయటకే నవ్వుతాను. నేను కూడా ఒకటి ఉన్నాను, నాకు భయం వేస్తుంది. వాడెవడో ఎందుకు చేస్తున్నాడు? ఇప్పుడు ఒక వర్కౌట్ చేస్తున్నాడు అంటే దానికి ఒక రీజన్ ఉంటుంది బ్రో. ఇప్పుడు ఒక సర్టెన్ సెట్ ఆఫ్ ఇప్పుడు కొన్ని వర్కౌట్స్ నేను చేపిస్తాను, నేను ఎందుకు చేపిస్తున్నానో నాకే తెలుసు. సేమ్ నువ్వు చేస్తే నీకు ఆ ఇంపాక్ట్ రాదు. ఇప్పుడు కార్తికేయ గారికి ట్రైన్ చేసేటప్పుడు ఇప్పుడు ఒక విషయం చెప్పండి, ఇప్పుడు సెలబ్రిటీస్కి చేపించే వర్కౌట్స్ అండ్ అది మాత్రం బయటికి మాత్రం తెలియదా? వాళ్ళకి మాత్రం డిఫరెంట్ ఉండబోతుందా? ఖచ్చితంగా. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు నార్మల్ క్లయింట్కి, ఇప్పుడు మీరు జనరల్గా జిమ్కి వెళ్ళారంటే మీకు ఒక బేసిక్ వర్కౌట్ చెప్పేస్తారు. ఇప్పుడు సెలబ్రిటీ లెవెల్ సంబడి లైక్ కార్తికేయ ఈస్ కమింగ్, మేమేం చేస్తామంటే ముందు వీ చెక్ హిస్ బాడీ, ఎక్కడెక్కడ మజిల్ గ్యాప్స్ ఉన్నాయి, ఎక్కడ టిష్యూ ఫామ్ అవ్వలేదు, వాటి మీద ఎక్కువ ప్రయారిటైజ్ చేస్తాం. మీకంతా ఆన్ సైట్ డైరెక్ట్ ట్రైనింగ్ అయితే రాదు కదా. మీరు యూట్యూబ్లో చూసారనుకోండి,
డూ దిస్ అంటాడు. వాడేదో 4-5 వర్కౌట్లు పెడతాడు, డన్ ఫర్ ద డే అంటాడు. వాళ్ళది అలా కాదు కదా.